హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణం మొత్తం ఎలా ఉన్నదని ఈ వీడియోలో చూపిస్తాం. ఫ్రెండ్స్, మొత్తం దేవాలయం అంతా చుట్టుపక్కల ఏమున్నాయనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కళావేదిక, టీటీడీ వారి కళావేదిక ఫ్రెండ్స్. ఇది ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఎదురుగానే కూర్చోడానికి, భక్తులు కూర్చోడానికి అరేంజ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, దేవాలయం చుట్టూ ఎదురుగా ఉన్న ప్లేస్ తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కోనేరు చూపిస్తాను. దేవాలయం పక్కన ఉన్న కోనేరు ఇదే ఫ్రెండ్స్. శ్రీ వరాహస్వామి దేవాలయం వెనక నుండి వెళ్ళాలి. ఇక్కడ ఇందులో ఈ కోనేరులో స్నానం చేయొచ్చు. చేస్తే చాలా పుణ్యం ఉంటుందని భక్తుల విశ్వాసం. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోనేరు చెరువు. ఈ చెరువులో స్నానం చేస్తే ఎంతో పుణ్యం ఉంటుంది. ఈ చెరువులోకి వెళ్ళాలంటే శ్రీ వరాహస్వామి దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ దేవాలయం వెనక సైడ్ నుంచి వెళ్తే దారి ఉంటుంది. స్ట్రైట్ గా కనపడేదే వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. రైట్ కి వెళ్తే అన్నప్రసాద కేంద్రం వెళ్తాము. లెఫ్ట్ కి వెళ్ళాలి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి. వరాహస్వామి దేవాలయము క్యూ లైన్ ఫ్రెండ్స్. ఇది చూడండి. ముందు ఈ స్వామివారిని దర్శించుకున్నాక వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని నమ్మకం అంటారు. ఈ దేవాలయం ఎదురుగా ఎలా ఉందో చూడండి. ఆపోజిట్ లోని పూజారులు ఉండే బిల్డింగ్ ఫ్రెండ్స్, నివసించే బిల్డింగ్. ఇందులోనే ఉంటారు పూజారులు. దేవాలయం సంబంధించిన పూజారులు అందరూ ఇందులోనే ఉంటారు ఫ్రెండ్స్. లడ్డు తీసుకున్న ప్లేస్ నుంచి కూడా ఇటు నుంచి రావాలి. ఇప్పుడు కోనేరులోకి వెళ్ళాలంటే ఈ పక్క నుండి దేవాలయం వెనక నుంచే వెళ్ళాలి ఫ్రెండ్స్. కోనేరులోకి వెళ్ళి స్నానం చేయాలంటే పైనుంచి వీడియో తీసుకుని చూడండి. మొత్తం వరాల స్వామి దేవాలయం ఎలా కనబడుతుందో చూడండి. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. కొండ పైన చాలా ప్రశాంతంగా, ఆనందంగా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఆ కొండ పైకి వెళ్తే మళ్ళీ కిందకి రాబుద్ది అవ్వదు. అంత ప్రశాంతంగా, చాలా కూల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, స్వామివారి దేవాలయం వెనక సైడ్ ఎలా ఉందో చూద్దాము. మనం దర్శించుకున్నాక బయటికి వస్తాం కదా, అదే దారిలో లడ్డు ప్రసాదంకి వెళ్ళే లైన్ లోని వెనక బ్యాక్ సైడ్ ఎలా ఉందనేది వీడియో తీసాను. చూడండి ఎంత హైట్ లో ఉంటుందో చూడండి. దేవాలయం చాలా హైట్. దేవాలయం గోడ చుట్టూ ఉన్న గోడ చాలా హైట్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్ట్రైట్ ఇలాగే వెళ్ళాలి లడ్డు ప్రసాదానికి. బ్యాక్ సైడ్ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెనక సైడ్ ఎలా ఉంది చూడండి.
ఈ దేవాలయం వెనకాల పార్క్ ఉంది ఫ్రెండ్స్. పార్క్ చూపిస్తాను మీకు. ఈ లైన్ లోనే లడ్డూ ప్రసాదం కౌంటర్ కానించే మనం ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్తే పార్క్ వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి మనం కూర్చోవచ్చు, ప్రశాంతంగా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. చుట్టూ ప్రాంగణం ఎలా ఉందో చూడండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనక సైడ్ చూడండి, ఇలాగా విగ్రహాలను పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, నామాలు, శంకు చక్రం ఇవి ఇక్కడ డిస్ప్లేగా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిష్ఠించారు. చూడండి దేవాలయం వెనకాల ఫ్రెండ్స్. నేను నైట్ టైం కూడా దేవాలయం ఎలా ఉందనేది తీసాను చూడండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి హిందూ ఆలయాల్లో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని తిరుమలలో ఉన్నది. ఈ ఆలయానికి తిరుపతి బాలాజీ ఆలయం లేదా శ్రీవారి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది విష్ణువు యొక్క అవతారం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయం విస్తృత భక్తుల విశ్వాసానికి ప్రతీకారంగా నిలుస్తూ లక్షలాది మంది భక్తుల ప్రతిరోజు స్వామివారి దర్శనం కోసం వచ్చి పూజలు చేస్తుంటారు. తిరుమల శేషాచల పర్వతాలపై 7 కొండల మధ్య ఉన్న ఈ ఆలయం 853 మీటర్ల ఎత్తులో ఉంది. పురాణాల ప్రకారం కలియుగంలో మానవులకు విమోచనానికి శ్రీ మహావిష్ణువుగా శ్రీనివాసుడిగా అవతరించారు. ఆయనే శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వరుడు. ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్కది దక్షిణ దిశగా ముఖంతో ఉంటుంది. ఈ వార్షిక ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది. దీని సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ దివ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. భక్తులు తమ తలనేలను సమర్పించడం స్వామివారి భక్తి చిహ్నంగా భావిస్తారు. ఈ ఆలయంలో ప్రసాదం ఇచ్చే ఈ శ్రీవారి లడ్డు ప్రసిద్ధిగాంచింది. ఇది భక్తులు స్వామివారి ఆశీస్సులుగా పూజ్యం చేయబడుతుంది. భక్తులు స్వామివారికి కానుకలుగా రూపంలో విరాళాలు ఇవ్వడానికి హుండీలో డబ్బు, బంగారము మరియు ఇతర పూజ్య వస్తువులను సమర్పిస్తారు. భక్తులు ఆలయంలో వివిధ సేవల్లో పాల్గొనవచ్చు. వాటిలో కళ్యాణోత్సవం, ఉత్సవ సేవలు, తిరుమంజనం మరియు సుప్రభాతం సుప్రసిద్ధమైనది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము భక్తులకు విశ్వాస, ధర్మకథ మరియు భక్తి పట్ల ఒక దివ్య ప్రేరణగా నిలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము భక్తులకు విశ్వాసం, ధర్మకథ మరియు భక్తి పట్ల ఒక దివ్య ప్రేరణగా నిలుస్తుంది. మనం ప్రీ లైన్లో వచ్చినా ఏ లైన్లో వచ్చినా కంపల్సరీ ఈ లైన్లో కలవాలి ఫ్రెండ్స్. ఇక్కడికి రావాలి ఫైనల్గా. స్వామివారిని దర్శించుకుంటారు. ఫైనల్గా ఈ సైడ్కి వస్తారు ఫ్రెండ్స్. మనం
ఫ్రీ దర్శనం వాళ్ళు ఇక్కడ 24 గంటలు 10 గంటలకి ఇక్కడ ఈ లైన్లో కలుస్తారు. ఫ్రెండ్స్, గంట శబ్దం చూసారా? గోవింద గోవింద అని గోవింద స్వరంతో మోగుతుంది చూడండి. గోవింద గోవింద అని శబ్దం వస్తుంది, గంట శబ్దం. చుట్టూ ప్రాంగణం ఎలా ఉందో చూసారు కదా, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అక్కడ హారతలు ఇస్తున్నారు చూడండి. మొత్తం దేవాలయం ఎదురుగా ఎలా ఉందో చూడండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి దేవస్థానం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ స్టేజీ ఫ్రెండ్స్, ఇది భక్తులందరూ ఇక్కడ కూర్చుని స్టేజీలో ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడ చూస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళావేదిక ఫ్రెండ్స్, ఇది ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. కీర్తనలు పాడతారు, స్వామివారికి భక్తికి సంబంధించిన పాటలన్నీ పాడుతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్టేజ్ మీద. భక్తులు ఇక్కడ కూర్చొని తిలకించవచ్చు ఫ్రెండ్స్, కూర్చొని చూడొచ్చు. ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దేవాలయం ఎదురుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి. లైక్ చేస్తే నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.